ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ కూడా నమస్కారాలండి. ఈరోజు వీడియో చాలా 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 ముఖ్యమైనది. చాలా మందికి అసలు ఎవరికీ కూడా తెలియదు అనమాట నేను చెప్పబోయే ఇన్ఫర్మేషన్ ఏమిటి అన్నది. సో ఈరోజు ఈ వీడియో చూసే ముందు దయచేసి మీరందరూ కూడా ఎవరైనా నన్ను ఫస్ట్ టైం ఈ ఛానల్ ద్వారా చూస్తున్నట్లయితే అంటే వింటున్నట్టయితే నా వాయిస్ మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ప్రతిరోజు కూడా నేను తిరుమల అప్డేట్స్ మీ ముందుకు తీసుకురావటం జరుగుతుంది. అలాగే ఈ వీడియోని ప్రతి ఒక్కరు షేర్ చేయండి. ఇక ఈరోజు వీడియో ఏమిటి అంటే మీ అందరికీ తెలుసు టీటీడీ అఫీషియల్ వెబ్సైట్ విధానం ద్వారా ప్రతి నెల కూడా 3 నెలల కంటే ముందుగానే దర్శన్ టికెట్లు అనేవి విడుదలవుతాయి. అయితే ఇప్పుడున్నటువంటి ప్రస్తుత పరిస్థితిలో శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం అనేది ఒక కొత్త విధానం ఉంది. ఈ విధానం ద్వారా దర్శన్ టికెట్లు అనేవి ప్రతి నెల కూడా విడుదలవుతాయి. అయితే ఆఫ్లైన్లో కూడా ఈ టికెట్లు మీ అందరికీ ఇస్తున్నారు. మీరు ఇక్కడ స్క్రీన్ పైన ఆన్లైన్లో మాత్రమే బుక్ చేసుకోవడం మనందరికీ తెలుసు. అయితే చాలామందికి ఆఫ్లైన్లో కూడా ఈ టికెట్లు ఇస్తున్న విషయం తెలియదు. సో మీ అందరికీ నేను చెప్పాలనుకున్నది ఏమిటి అంటే శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం అనే ఈ హోమం టికెట్లు అనేవి మీరు ఆన్లైన్లో మాత్రమే కాకుండా ఆఫ్లైన్లో కూడా బుక్ చేసుకోవచ్చు. నేను ఫస్ట్ మీకు ఆన్లైన్లో బుక్ చేసుకోవడము చాలా రోజుల నుంచి చెప్తూనే ఉన్నా. చూసారు కదా, టీటీడీ దేవస్థానం .ap.gov.in వెబ్సైట్ ఓపెన్ చేసి ఇక్కడ శ్రీనివాస దివ్యానుగ్రహ హోమం అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేస్తే మీరు చక్కగా ఇది ఆటోమేటిక్గా అన్ని సెలెక్ట్ చేసుకుంటుంది. ప్రతి నెల కూడా ఇక్కడ రిలీజ్ చేస్తారు, మీరు బుక్ చేసుకుంటారు. సో ఇది ఆన్లైన్ బుకింగ్ అనమాట. సో ఇప్పుడు నేను ఈ వీడియో రికార్డ్ చేసే టైంకి జూన్ కోటా అయితే అయిపోయింది. సో ఈ నెల జూన్ కోటా అనేది మీకు అయిపోయింది కదండి. సో మీకు మరలా జూలై నెల కోటా అనేది జూన్లో మీకు విడుదలవుతుంది. అంటే ఒక నెల ముందుగా మీకు ఆన్లైన్ కోటా అనేది విడుదలవుతుంది. సో చాలామందికి ఈ విషయం తెలుసు. సో ఆన్లైన్లో మీకు దర్శన్ టికెట్లు అనేవి 140 టికెట్లు మాత్రమే ఇస్తారు. ఒక్కొక్క టికెట్ 1600 రూపాయలు ఉంటుంది. ఆ టికెట్కి 2 పర్సన్స్ వెళ్ళొచ్చు అన్నమాట. ఇది ఆన్లైన్ విధానం. ఇప్పుడు నేను ఆఫ్లైన్ విధానం చెప్తా. ఆఫ్లైన్ విధానం అంటే ఏమిటండి, మీరు తిరుపతికి వచ్చిన తర్వాత మీరు దర్శన్ టికెట్లు తీసుకుంటారు. అది ఎలా తీసుకుంటారు నేను మీకు ఒక్కొక్కటి క్లియర్గా చెప్తా చూడండి. ఫస్ట్ ఏం చేస్తారు, మీరు ఉదయం 8 గంటల లోపలే అంటే 8 గంటల కన్నా కూడా ముందుగానే మీరు ఈ అలిపిరి సప్తగో ప్రదక్షిణశాల అనే ఈ మండపం దగ్గర వెళ్ళాలన్నమాట. అంటే అలిపిరి దగ్గర ఉన్నటువంటి ఈ సప్తగో ప్రదక్షిణశాల అనే ఈ గుడిలోకి ఈ టెంపుల్కి మీరు ఉదయం 8 గంటల లోపనే వెళ్ళాలి. అయితే మీ అందరికి నేను చెప్పాలనుకుంటుంది ఏమిటి, 5 గంటల నుంచే రష్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే చాలామంది కూడా ఈ టికెట్ల కోసం వెయిట్ చేస్తూ ఉంటారు కదా, వారందరికీ కూడా రష్ అనేది ఎక్కువగానే ఉంటుంది. సో నేను చెప్పాలనుకుంటుంది క్లియర్గా ఏమిటి అంటే దయచేసి ఆఫ్లైన్ విధానం ద్వారా దివ్యానుగ్రహ విశేష హోమం టికెట్లు కావాలి అంటే ఉదయం 5 నుంచి 8 గంటల లోపల మీరు క్యూ లైన్లో ఉంటే ఈ టికెట్లు ఖచ్చితంగా తీసుకోగలరు. ఒక రకంగా చెప్పాలంటే 5 గంటలకే చాలామంది వచ్చేస్తారన్నమాట. సో ఈ టికెట్లకి ఎందుకు ఇంత డిమాండు అంటే ఈ హోమం అయిపోయిన తర్వాత మీరు డైరెక్ట్గా 300 రూపాయల దర్శన్ క్యూ లైన్లోకి వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు. అందుకోసమే ఇంత డిమాండ్ అనమాట. సో ఈ టికెట్లు తీసుకోవాలి అంటే ఈ అలిపిరి సప్తగో ప్రదక్షిణశాల దగ్గరికి మీరు వెళ్ళాలి. తెల్లవారుజామున 5 గంటలకే వెళ్ళిపోతే మంచిది. ఆధార్ కార్డ్ అనేది కంపల్సరీ ఉండాలి. ఒకవేళ మీరు ఎన్ఆర్ఐలు అనుకోండి, పాస్పోర్ట్ అనేది ఉండాలి. ఇంకోటి 3వ పాయింట్ ఏంటి, మీకు ఎవరికి టికెట్ కావాలో వారు మాత్రమే క్యూ లైన్లోకి వెళ్ళాలి. వేరే వారి కోసం ఇంకొకరు వెళ్ళలేరు, తీసుకోలేరు. దయచేసి ఈ విషయం తెలుసుకోవాలి. 4వ పాయింట్ ఏంటి, రోజుకి 50 టికెట్లు మాత్రమే ఇస్తారు. ఇది ముఖ్యమైన పాయింట్. 50 టికెట్లు మాత్రమే ఇస్తారు కాబట్టి, తక్కువ టికెట్లు ఇస్తారు కాబట్టి, ఎక్కువ మంది ఉంటారు కాబట్టి తెల్లవారుజామున 5 గంటలకే ఎంతమంది వచ్చినా కానీ మొదట వచ్చిన 50 మందికి మాత్రమే ఈ టికెట్ ఇవ్వడం జరుగుతుంది. సో 5వ పాయింట్ ఏంటండి, 2 వ్యక్తుల్ని ఒక టికెట్కి పంపిస్తారు. టికెట్ ప్రైస్ 1600. నేను మరలా చెప్తున్నానండి, 2 పర్సన్స్ ఒక టికెట్కి పంపిస్తారు. టికెట్ ప్రైస్ 1600 అంటే పర్సన్కి 800 పడుతుంది. నేను ఇప్పుడు మీ అందరికీ క్లియర్గా అర్థమైంది కదా. మీరు ఉదయం 5 గంటల లోపలే ఈ అలిపిరి సప్తగో ప్రదక్షిణశాలకి వెళ్ళాలి. ఆధార్ కార్డు ఉండాలి. ఏ వ్యక్తికి టికెట్ కావాలో ఆ వ్యక్తే వెళ్ళాలి.
టికెట్ వచ్చేసి 1600 రూపాయలు, ఇద్దరు మనుషులు వెళ్ళవచ్చు. అలాగే మీరు ఇక్కడ చూసారు కదా 50 టికెట్లే ఇస్తారు. అంటే ఒక టికెట్కి ఇద్దరిని పంపించారు అనుకోండి, 50 టికెట్లు అంటే 100 మందికి మాత్రమే అవకాశం ఉంటుంది. నేను మరలా చెప్తున్నా, 100 మందికి మాత్రమే అవకాశం ఉంటుంది. తర్వాత 6th పాయింట్ ఏంటి, నీడ్ టు అటెండ్ ఫుల్ హోమం ఫర్ 3 hours అండ్ గెట్ టికెట్ స్టాంప్ టు గెట్ దర్శన్. అంటే ఏమిటి, ఖచ్చితంగా హోమం 3 గంటలు జరుగుతుంది కాబట్టి 3 గంటలు కూర్చోవాల్సిందే, మీకు ఆప్షనే లేదు. ఆ 3 గంటల హోమం అయిపోయిన తర్వాత డైరెక్ట్గా మీరు కొండపైన ఏటీసీ సర్కిల్ దగ్గర మధ్యాహ్నం 3 గంటలకి 300 రూపాయల దర్శన్ క్యూ లైన్లోకి వెళ్ళిపోవచ్చు. అర్థమైంది కదండి. అలాగే మీకు ఆల్రెడీ నేను చెప్పా, ఆన్లైన్లో ఈ టికెట్లు అనేవి మీకు రోజుకి 142 మెంబర్స్కి ఇస్తారు. అంటే 140 మందికి ఈ టికెట్లు ఇట్లా ఈ ఆన్లైన్ విధానం ద్వారా ప్రతి నెల మీకు విడుదలవుతుంది. ఈ టికెట్లు అనేవి ఆ నెలకి, అంటే మీకు సపోజ్ ఇప్పుడు జూలైలో కావాలనుకోండి, జూన్ 27న మనకి విడుదలైంది. సపోజ్ మీకు ఆగస్టులో కావాలనుకోండి, జూలై 27న మీకు విడుదలవుతుంది. సో ఈ విషయం మీరు అందరూ తెలుసుకోవాలి. అలాగే ఈ ఆన్లైన్ టికెట్స్ నేను మీకు చెప్పా కదండి, టీటీడీ వెబ్సైట్లో రిలీజ్ అవుతుంది. సో డ్రెస్ కోడ్ అనేది ఈ హోమం టికెట్కి ఏ విధంగా అయితే మీరు 300 రూపాయల దర్శన్ టికెట్కి ఏ డ్రెస్ కోడ్ అయితే ఫాలో అవుతారో ఆ డ్రెస్ కోడ్ వేసుకుంటే సరిపోతుంది. అంటే దయచేసి ట్రెడిషనల్ డ్రెస్లో వెళ్ళాల్సిందిగా నా రిక్వెస్ట్. హోమం కదండి, డైరెక్ట్గా క్యూ లైన్ అనుకోండి, మీరు జీన్స్ ప్యాంట్ వేసుకున్నా చుడిదార్ వేసుకున్నా పర్వాలేదు. హోమంకి వెళ్ళినప్పుడు కొంచెం సాంప్రదాయంగా వెళ్తే మీకు బాగుంటుంది. సో నేను ఈ వీడియో ద్వారా మీ అందరికీ చెప్పాలనుకుంటుంది ఏమిటి అంటే, చివరిగా ప్రతి నెల కూడా ఒక నెల ముందుగానే, అంటే నేను ఇక్కడ ఎగ్జాంపుల్గా మీకు చెప్తున్నా, సపోజ్ మీకు జూలై టికెట్లు ఇంకా విడుదలవ్వాల, జూన్లో మీకు విడుదలవుతాయి. అట్లా ఒక నెల ముందుగానే మీకు ఈ హోమం టికెట్లు అనేవి విడుదలవుతాయి అన్నమాట. సో దయచేసి ఈ విషయం మీరు అందరూ తెలుసుకోవాలి. ప్రతి నెల కూడా ఒక నెల ముందుగానే మీకు టికెట్లు, అంటే మరుసటి నెలకు సంబంధించింది ఈ నెల విడుదలవుతుంది. ఆన్లైన్లో అయితే 140 టికెట్లు విడుదలవుతాయి, ఆఫ్లైన్లో అయితే 50 టికెట్లు విడుదలవుతాయి. ఒక టికెట్ ప్రైస్ 1600, ఒక టికెట్కి 2 పర్సన్స్ వెళ్ళవచ్చు. దయచేసి విషయం మీరు తెలుసుకోవాలి, ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాలి. ఆన్లైన్లో అయితే 140 టికెట్లు, ఆఫ్లైన్లో అయితే 50 టికెట్లు. నేను మరలా ఒత్తి చెప్తున్నా. ఎందుకంటే చాలామందికి అర్థం కాదు కాబట్టి కనీసం ఈ వీడియో పూర్తిగా చూస్తే ఒక టైంకి మీకు అర్థమవుతుంది కదా. అలాగే ఈ టికెట్లు పొందిన ప్రతి ఒక్కరూ కూడా ఈ హోమం అయిపోయిన తర్వాత డైరెక్ట్గా 300 రూపాయల క్యూ లైన్లోకి వెళ్ళి స్వామివారిని మీరు దర్శనం చేసుకోవచ్చు. సేమ్ క్యూ లైన్ 300 రూపీస్ 500 రూపీస్కి ఏ క్యూ లైన్లో ఉంటుందో అదే క్యూ లైన్ అండి. మీకు ఈ అడ్రస్ కావాలి, అలిపిరి దగ్గర ఈ సప్తగో ప్రదక్షిణశాల ఎక్కడుందంటే ఇక్కడ స్కాన్ చేసుకోండి, మీకు వచ్చేస్తుంది. కొండపైన ఏటీసీ సర్కిల్ స్కాన్ చేసుకొని మీకు వచ్చేస్తుంది. నేను మరలా చెప్తున్నా, ఇప్పుడు తీసుకున్నటువంటి ఈ హోమం టికెట్లు అనేవి సేమ్ 300 రూపాయల క్యూ లైన్లోకి వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు. మీదేదో బ్రేక్ దర్శనము, స్పెషల్ దర్శనం అట్లా అనుకోకూడదు. 300 రూపాయల దర్శనం టికెట్ అనమాట. సో ఈ అవకాశం అనేది చాలామందికి ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. ఎవరికైనా మీ కుటుంబ సభ్యుల్లో ఒక 2కి టికెట్ కావాలి, అదే రోజు వచ్చి మీరు టికెట్లు తీసుకొని అదే రోజు చక్కగా హోమంలో పాల్గొనేసి అదే రోజు దర్శనం చేసుకొని అదే రోజు మీరు రిటర్న్ వెళ్ళిపోవచ్చు అనమాట. జనరల్గా మనకి చాలా టికెట్లు కూడా ఒకరోజు ముందు రావాల్సి వస్తుంది, ఒకరోజు రాత్రి ముందు రావాల్సి వస్తుంది, మధ్యాహ్నం ముందు రావాల్సి వస్తుంది. ఒక్కరోజు ముందు వచ్చే పని లేకుండా మీరు సేమ్ అదే రోజు ఉదయం 8 గంటల లోపల, అంటే తెల్లవారుజామున 5 గంటలకి క్యూ లైన్లో ఉండండి. ఎందుకంటే 50 టికెట్లే కాబట్టి తొందరగా అయిపోతాయి అన్నమాట. సో ఈ వీడియో మీ అందరికీ ఉపయోగపడుతుందని నేను ఎంతగానో ఆశిస్తున్నా. ఈ విధానం ద్వారా మీరు ఆఫ్లైన్లో 50 టికెట్లు తీసుకొని, అంటే 100 మంది ఒక్కొక్క టికెట్కి 2 వెళ్ళొచ్చు కాబట్టి 100 మంది హ్యాపీగా 300 రూపాయల దర్శన క్యూ లైన్లో ఈ హోమం టికెట్లు తీసుకొని అదే రోజు టికెట్లు తీసుకొని అదే రోజు హోమంలో పాల్గొని అదే రోజు 300 రూపాయల దర్శన క్యూ లైన్లోకి వెళ్ళిపోయి మీరు చక్కగా దర్శనం చేసుకోవచ్చు. సపోజ్ మీ ఫ్యామిలీలో ఎవరికైనా 300 రూపాయల దర్శన టికెట్ దొరికింది, 500 రూపాయల దర్శన టికెట్ దొరికింది, మిగతా వాళ్ళకి దర్శన టికెట్ లేదనుకోండి, చక్కగా ఈ విధంగా ఉదయాన్నే టక్క ట్రైన్ దిగామా వచ్చేసామా, 5 గంటలకల్లా వచ్చేసామా ఈ అలిపిరి సప్తగో ప్రదక్షిణశాల టెంపుల్కి, ఈ హోమం టికెట్లు తీసుకున్నామో, హోమం అయిపోయిందా 11:30కి హోమం అయిపోతుంది, 11 తర్వాత డైరెక్ట్గా అందరు కలిసి కొండపైకి వెళ్ళిపోండి. ఎంతకంటే అద్భుతమైన అవకాశము ఈ టికెట్ల ద్వారా తప్ప మీకు ఇంకొకటి అయితే లేదు. 300 రూపాయల దర్శన క్యూ లైన్లో వెళ్ళాలి అనుకున్నట్లయితే ఇంకొకటి లేదు. అయితే నేను ఈ విషయం మీకు ఎందుకు 300 రూపాయలు అని చెప్తున్నానంటే, టికెట్ తీసుకున్నాకే మీకే తెలుస్తుంది, దాని మీద క్లియర్గా రాసి ఉంటుంది. ఈ టికెట్లో 300 రూపాయలు కూడా
స్పెషల్ ఎంట్రీ దర్శన్ టికెట్కి డబ్బులు మేము తీసేసుకున్నాము, మీరు సెపరేట్గా మళ్ళీ పే చేయని అవసరం లేదని ఉంటుంది. ఇది 300 రూపాయల టికెట్ డబ్బులు కూడా వీళ్ళ ఇందులోనే తీసేసుకుంటారు. సో ఇప్పుడు సపోజ్ ఇది 1600 కదండి, మనిషికి 800 పడుతుంది. అంటే ఏమిటి, 500 ఏమో హోమము, 500 ఏమో కరెక్టే, 500 ఏమో హోమము, 300 ఏమో స్పెషల్ ఎంట్రీ దర్శన్ టికెట్, అంతే కదా, అర్థం చేసుకోండి. సో ఈ వీడియో మీ అందరికీ ఎంతగానో ఉపయోగపడుతుందని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు.